అందరికీ నమస్కారం. ముందు ఒక మాట చెప్పాలా, రేపు కాబోయే ఎమ్మెల్యే మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, అది మా వల్ల కాదు. కృష్ణారెడ్డి గారు మీరు ఎమ్మెల్యే చేసుకోండి, బ్రహ్మాండంగా మాట్లాడాడు, ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని క్లుప్తంగా చెప్పాడు. సో మీరందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కృష్ణారెడ్డి గారిని ముందుకు గెలిపిండి. తర్వాత మాలేపాటి బ్రదర్స్ ఈరోజు చూపించిన అభిమానం చాలా గొప్ప విషయం. ఈరోజు మొదటిసారి నేను దగలెత్తి రావడం, మీ అందరినీ చూసి మీ సంతోషాన్ని చూసి నాకు ఈరోజు మామూలుగా నిద్ర పట్టదు, కానీ ఈరోజు బ్రహ్మాండంగా నిద్ర పట్టద్దు. మీ అందరం చూసి మీ అందరి సంతోషం చూస్తుంటేనే ఒక ఆనందం. మాలేపాటి బ్రదర్స్ మీ అందరూ ఎంత ఎంత గొప్ప విషయం, ఇంతమందిని 2 గంటలు 3 గంటల నుంచి మీ అందరూ ఉన్నారంటేనే అదే మీరు చూపించే అభిమానం ఆ ఫ్యామిలీ మీద. నేను ఒక్కటి చెప్తున్నాను, నన్ను ఎంపీగా మీరు గెలిపించండి, ఢిల్లీ పంపించండి. ఈ ఎయిర్పోర్ట్ అనేది భగవతిలో తప్పకుండా మళ్ళీ తీసుకొస్తాం. ఎయిర్పోర్ట్ వస్తే, ఈ ఎయిర్పోర్ట్ కానీ మనం తెచ్చుకోగలిగితే ఈ చుట్టూ గ్రామాలంతా కూడా చాలా మంది పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికో సిటీలో పోయి ఎత్తుకుంటున్నారు. అదే ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఒకటి తప్పకుండా ఇక్కడ వస్తాయి. కావలి చుట్టూ బ్రహ్మాండమైన పరిస్థితులు వస్తాయి. దాంతో మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది నిరుద్యోగులకి అందరికి కూడా వసతి కల్పిస్తాము. సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటేసి ఎంపీగా నన్ను గెలిపేయండి, కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా మీరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, ఇప్పటికే చాలా సమయం మీ అందరూ ఉండడమే గొప్ప. 3 గంటల నుంచి కూర్చోన్నారు. అదే మీకుండే అభిమానం మాలేపాటి బ్రదర్స్ మీద. ముగ్గురు జై మాలేపాటి. ఇంకా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా. సో మనందరము అతన్ని గెలిపించాలంటే మనం కృష్ణారెడ్డి గారిని గెలిపించాలా. అప్పుడే మనం చంద్రబాబు నాయుడిని గారిని కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం, ముఖ్యమంత్రి కుర్చీలో. సో మీ అందరూ కష్టపడి ఈ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ కష్టపడి ఏమన్నా మనస్పర్ధలున్నా మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు ఓటేసి మా ఇద్దరిని కృష్ణారెడ్డి గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మీ అందరి అభిమానాలు చాలా సంతోషం. మళ్ళీ కూడా మీ దైవతికి మాలేపాటి బ్రదర్స్ వాళ్ళ దీంతో మళ్ళీ వస్తాను కూడా.